పల్లెటూరి గురువులో కష్టాలు. ద విలేజ్ టీచర్స్ స్ట్రగుల్స్. ఒక పల్లె ఉన్నది. ఆ పల్లెలో ఒక గురువు ఉండేవారు. పేరు పల్లెమాని. ఆయన చాలా అంకితభావంతో పిల్లలకి బోధిస్తుండేవారు. కాని ఆయన టీచింగ్ స్టైల్ కాస్త విభిన్నంగా ఉండేది. విద్యార్థులందరూ ఆయన్ని నవ్వులు అని పిలిచేవారు. ఒకరోజు పల్లెమాని గురువు పాఠశాలలో పిల్లలకి కొత్త పాఠం చెప్పడానికి ఉన్నారు. పాఠం గణితం పై ఉంది. అయితే పాఠం మొదలయ్యే ముందే పిల్లలు అంతా ఓ పెద్ద సందడిలో ఉండేవారు. ఏం పల్లెమాని గురువు, ఈ రోజు గణితంలో ఏమి చెప్పాలనుకుంటున్నారు అని ఒక పిల్లి అడిగింది. పల్లెమాని గురువు, ఇది చాలా కష్టం. నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు అని నవ్వుతూ చెప్పాడు. పిల్లలు అందరూ అంగలించి ఒకరినొకరు చూసుకున్నారు. అంటే ఈ రోజు గణితం మనకి సులభం కాదు అని అడిగారు. సులభం కాదు అని పల్లెమాని గురువు గోప్యంగా అన్నాడు. నిజానికి నేడు మనం గణితం గురించిన విశాలమైన సత్యాలను నేర్చుకుంటాం. ఆ తర్వాత పల్లెమాని గురువు తన పాటినని తీసుకుని, ఇప్పటికైనా గణితాన్ని నేర్చుకుంటే మనం డబ్బులు సంపాదించగలుగుతాము అని ఒక పెద్ద ఉత్సాహంగా చెప్పాడు. అలా అంటే మేము లాటరీ రానేమిటి అని ఒక చిన్న పిల్లి ప్రశ్నించింది. పల్లెమాని గురువు నవ్వుతూ, అవును, కాని గణితం నేర్చుకుంటే లాటరీ కొన్నిసార్లు తప్పిస్తే ఇతర సమాధానాలు పరిగణించాలి అని నవ్వుతూ చెప్పాడు. ముగింపు: పల్లెమాని గురువు చిన్న చిన్న సమస్యలతో గణితాన్ని చాలా సరదాగా నేర్పించి పిల్లలను కాస్త నవ్వించడంలో విజయం సాధించాడు.